ఇది నేను రికార్డింగ్ మొదలుపెట్టినప్పుడు అమెరికాలో స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్ అండి. మార్కెట్స్ ఆర్ గెటింగ్ బుచర్డ్. నమస్తే అండి. టారిఫ్స్ ఏప్రిల్ 2 అమెరికాలో లిబరేషన్ డే అన్నాడు. నేను ట్రంప్ దినం అన్నాడు. ట్రంప్కి దినం పెడుతున్నాయి ఇవాళ మార్కెట్లు. యూ డోంట్ హ్యావ్ టు నో ఎకనామిక్స్ అండి. చాలా సింపుల్. మీరు విదేశాల నుంచి వస్తువులు వస్తాయి, వాటి మీద సుంకాలు వేస్తారు, ఆ సుంకాలు కొనుగోలుదారులు పే చేస్తారు. సింపుల్. ఏ దేశంలో అయినా అలాగే జరుగుతుంది. ప్రభుత్వాలు ఆ దేశంలో ఉండే పరిశ్రమలు కట్టవు వీటిని. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఎంత క్విక్గా చెప్తానో, ఎంత షార్ట్గా చెప్పగలుగుతానో తెలియదు, కానీ చెప్పేందుకైతే చాలా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. 10% బేస్ లైన్ టారిఫ్స్ వేసాడు అన్ని దేశాల మీద. అంటే ఫలానా దేశం నుంచి అమెరికాకి ఇంపోర్ట్స్ రాకున్నా కానీ వాళ్ళ మీద ఒక 10% వేసేసాడు. అందులో యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. కస్టమ్ టారిఫ్ ఫర్ వర్స్ట్ అఫెండర్స్ అండి. యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం గుర్తుపెట్టుకోండి 46%. దాని గురించి చాలా చెప్పాల్సింది ఉంది. థాయిలాండ్, జపాన్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా, తైవాన్. భారతదేశం మీద 26%. యాక్చువల్గా అఫీషియల్ ఆర్డర్లో 27% అని ఉంది. చెప్పిన దాంట్లో తను చూపెట్టిన చాట్లో 26% ఉంది భారతదేశం మీద. ఒక్క కంట్రీ మాత్రం మిస్ అయింది ఇందులో, రష్యా. అసలు ప్రజానికాలు ఎవరు లేని దేశాలు అయితే ఉన్నాయి. బై ద వే, నో అడిషనల్ టారిఫ్స్ ఆన్ కెనడా అండ్ మెక్సికో. పీపుల్ మిస్రెడ్ ఇట్ అండి. ఆల్రెడీ 25% వేసాడు. దాని మీద ఇంకా ఎక్కువ లేదంటున్నాడు. అంతేకాకుండా 25% టారిఫ్ ఆన్ కార్ ఇంపోర్ట్స్. ఇప్పుడు ఈ రోజు మీరు వెళ్ళి కారు కొనాలనుకుంటే అమెరికాలో దాని ధర 25% పెరిగింది. కారులే కాదు, కారుతో పాటు ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కార్ ఇన్సూరెన్స్ రేట్లు పెరుగుతాయి. మీరు కార్ మార్కెట్లో లేకపోయినప్పటికీ మీ కార్ ఇన్సూరెన్స్ ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మీకు రిపేర్ చేయాల్సి వస్తే ఆ పార్ట్స్ ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి కదా. ఆ పార్ట్స్ మీద 25% పెరిగితే నేను గ్యారంటీ ఇస్తాను, మీ కార్ ఇన్సూరెన్స్ ఎంతవరకు పెరుగుతుందో తెలియదు. ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇంత ఇస్తే అంత చేస్తారు. 25 30 చేసినా చేస్తారు. సో వాచ్ అవుట్. మీ కార్ ఇన్సూరెన్స్ చూడండి ఎంత పెరుగుతుందో నెక్స్ట్ పేమెంట్లో. ఈ దేశాలన్నిట్లో ఏ దేశం మీద ఎంత సుంకాలు వేసాడో అని చూస్తే వియత్నాం ఆ చివరి ఎక్కడో ఉంది. చైనా కంటే ఎక్కువ ఉంది. సో వియత్నాం మీద ఫోకస్ ఉంది నాకు ఈ వీడియోలో. wait till the end. I mean, the European Union won't take chicken from America. They won't take lobsters from America. They hate our beef because our beef is beautiful and theirs is weak. అది యుఎస్ కామర్స్ సెక్రటరీ హవర్డ్ లట్నిక్ అండి. ట్రంప్ కొన్నంత శాది ఈడికి ఉంది. ఈ టారిఫ్ పాలసీకి మెదడు అందించిన మూర్ఖుడు వీడే. బ్యూటిఫుల్ బీఫా ఎంకమా. సో వీళ్ళు చాలా అజంప్షన్స్ చేశారు, చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో వాళ్ళ క్లెయిమ్స్ ఏంటి, యాక్చువల్గా ఎంత టారిఫ్స్. ఇప్పుడు చైనాకి అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద 67% సుంకాలు వేస్తున్నారని చెప్పి వీళ్ళ క్లెయిమ్. కానీ యాక్చువల్గా చైనా చేసేది 7.5%. యూరోపియన్ యూనియన్ 39 చేస్తున్నారన్నారు, కానీ యూరోపియన్ యూనియన్ వేసేది 5%. వియత్నాం 92% అన్నాడు, కానీ వియత్నాం వేసేది 9.5%. అలాగే సౌత్ కొరియా, కెనడా. పే అటెన్షన్ టు వియత్నాం. అది గుర్తుపెట్టుకోండి. 92 ఎక్కడి నుంచి వచ్చిందో చూపెడతాను నేను. Daniel, what President Trump had to say about Canadian dairy tariffs, is that accurate? It was not even close to accurate, Jake. So President Trump said Canada treats the first little carton of milk that the U.S. exports as a low tariff product, but then after that Canada applies massive tariffs in excess of 200%. It is not just the first little carton of milk that has low tariffs. In fact, under the USMCA deal that Trump himself negotiated, tens of thousands of metric tons per year of U.S. milk are treated as tariff-free by Canada. That is guaranteed tariff-free market access by Canada. And here's the key thing, Jake. The U.S. is not exporting even close to that tariff-free quota maximum, so none of those hefty Canadian tariffs above the quota level are actually being applied. And that was just one of the false claims he made, Jake. USMCA అంటే యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ అండి. దాన్ని సైన్ చేసింది వీడే. 2019లోనో 2017లోనో సైన్ చేశాడు. అంతకుముందు ఉన్న దాన్ని కొంచెం ఏదో ఇక్కడ తేడా చేసి దాన్ని రీసైన్ చేసి నేను బెటర్ డీల్ చేశాను అన్నాడు. ఇప్పుడు అది సైన్ చేసిన అదమని చెప్పి అంటున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇతను చెప్పింది అమెరికా నుంచి కెనడాకి వెళ్ళే మిల్క్కి 200 మెట్రిక్ టన్స్ వరకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ లేవన్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ క్లోజ్ టు ఎక్స్పోర్టింగ్ దట్ మచ్, బట్ హీ క్లెయిమ్స్ దట్.
he claims in his speech that somehow క్యాన్సర్ మిల్క్ అన్నాడు. I don't know, అమెరికాలో క్యాన్సర్ మిల్క్స్ ఉండవు. ఎనీవే, మూవ్ ఆన్. సో ఇండియన్ అమెరికన్స్కి, అమెరికాలో ఉండే ఇండియన్స్కి, అదే అమెరికాలో ఉండే ఇండియన్స్కి ఇండియన్ గ్రోసరీ ప్రైస్లు ఇప్పుడు ఇండియాది 27% పెరిగిందంటే, ఇక్కడ కాస్కోలో ఇది స్టోర్లో కొంటే మీకు $20 దగ్గర ఎంత ఉంటుంది, మెయిల్లో తెప్పించుకుంటే 24 ఉంటుంది. సరే 20 అనుకుంటే 27% అంటే ఒక $5.5 పెరుగుతుంది. సో దాట్స్ ద కాస్ట్ వీఆర్ గోయింగ్ టు పే. సో ఇండియన్ గ్రోసరీ ధరలు మీకు ఎనీవేర్ బిట్వీన్ 20 to 30% పెరుగుతాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఇదంతా తీసుకుని జూమ్ అవుట్ చేస్తే అసలు అమెరికన్ కన్స్యూమర్కి పర్ ఇయర్ ఎంత ఈ టారిఫ్స్ వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకోండి. ఇక్కడ డీసాయిల్ అంటే అట్టడుగునున్న 10%, అట్టడుగున ఆ పైన ఉన్న 10%, ఆ పైన ఉన్న 10%, ఆ పైన ఉన్న 10%, అంటే 10th వచ్చేసరికి 90 to 100% ఇన్కమ్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అనమాట. 10th అంటే సెకండ్ డీసైల్ లో ఉన్న వాళ్ళకి 4% ఆఫ్ దేర్ ఇన్కమ్, 4% ఇన్కమ్ లో 4% వాళ్ళు ఈ సుంకాలకే పెట్టేస్తారు అనమాట. అదే టాప్ 10th డీసైల్ లో ఉన్న వాళ్ళు 8,000 అంటే వాళ్ళకి లెక్కలేదు. అవి పర్సంటేజ్ గా చూసుకుంటే దట్ ఈస్ లైక్ అరౌండ్ 2%. వాళ్ళకి పెద్ద నొప్పి తెలియదు, వీళ్ళకి తెలుస్తుంది. 4% రైజెస్ అమెరికాలో చాలా అరుదండి. సో ఇవన్నీ టెంపరీ కాదు. ఇలాంటి టారిఫ్స్ అనే ఎప్పుడైనా కానీ ఇలా పెంచకపోతే అవి కిందకు వచ్చేటప్పుడు అంత వెనక్కి రావు. మా ఇంట్లో లాండ్రీ మెషిన్ కొద్ది సంవత్సరాల క్రితం కొనాల్సి వచ్చింది. అది అంతకు ముందున్న రేట్లు నాకు చాలా తక్కువ ఉండే, ఏంటి ఎంత పెరిగిపోయినాయి అనుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ న్యూ అబౌట్ దిస్. 2018లో వీడియో వేసాడు టారిఫ్స్, దానివల్ల $200 పెరిగింది లాండ్రీ మెషిన్కి. కానీ ఎంత తగ్గింది తర్వాత ఇప్పుడు 2024కి $75 మాత్రమే తగ్గింది. సో ఇవి టెంపరీ ప్రైస్ హైక్స్ కాదు. కంపెనీలు అడ్వాంటేజ్ తీసుకొని అంతా మళ్ళీ వెనక్కి తీసుకురారు, కొంతవరకే తీసుకొస్తారు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, గ్యారంటీ. సో మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో విపరీతమైన భయం, ఫియర్ ఇండెక్స్ అంటాడు, CNN వాళ్ళు కాయిన్ చేసింది ఇది. అది లెఫ్ట్ సైడ్ మీటర్లో ఉంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ కింద లెక్క అది. సో దట్ ఈస్ వేర్ మార్కెట్స్ ఆర్ హియర్. ఐ డోంట్ నో వెన్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎండ్, బట్ రైట్ నౌ నేను అనుకున్నంత ఘోరంగా అయితే పడలేదు. సో దేర్ మే బి మోర్ turmoil ahead of us. I don't know which way the markets are going to go, but I think recession is inevitable. Stock markets will correct, not correct actually, stock market will go into bear market, which is 20% from the peak. Now the absurdity, ide asalu tariffs e absurd, aa absurd tariffs lo inka absurdity undi. He slapped tariff on uninhibited islands, బ్యారన్ హర్డ్ అండ్ మెక్డానల్డ్ ఐలాండ్స్, అది ఆస్ట్రేలియా దగ్గర ఉన్నది. అందులో పాపులేషన్ 0, పెంగ్విన్స్ మాత్రమే ఉంటాయట. అందుకనే పెంగ్విన్స్ దగ్గర కూడా టారిఫ్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆలోచన లేదు. టారిఫ్ అబ్సర్డిటీని వెక్కిరిస్తూ ఇంటర్నెట్లో దొరికిన ఇదండి ఇది. అక్కడెక్కడో ప్రజలు ఎవరూ లేని ఐలాండ్ మీద వేసాడు కదా టారిఫ్లు. అసలు ఊహాజనితమైన ప్రదేశాల్లో కూడా వేసేరాదా అని చెప్పేసి నాణ్య, మార్స్, అక్కడ ఎవరు ఉండరు. మిడిల్ ఎర్త్, ఇది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లోని ఒక ప్రదేశం. హాగ్వార్డ్స్, హ్యారీ పాటర్, వెస్టరోస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఆస్గార్డ్ అండ్ వకాండా, ఇవన్నీ మల్టీవర్స్, మార్వల్ మల్టీవర్స్ చూసారు అవెంజర్స్ అలాంటి సిరీస్ లో. అన్నమాట వాళ్ళ మీద కూడా వేసేసాయి. దారిలో ఏం పోయింది, అది అలా చూడంగానే తెలిసిపోయే అబ్సర్డిటీ అన్నమాట. ఇక్కడ మామూలుగా ఇలాంటి వాటిని చూసి అబ్సర్డిటీని అందరూ నోటీస్ చేయలేరు, కానీ దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ విత్ గుడ్ ఎనఫ్ మ్యాథ్ స్కిల్స్ పట్టేశారు దీన్ని. ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఏ ఫార్ములా ప్రకారం ఈ పర్సంటేజెస్ క్యాల్కులేట్ చేశాము అన్న విషయాన్ని వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఇప్పుడు గ్రీక్ చూసి భయపడకండి. ఐ అంటే దేశం, ఫలానా దేశం. ఇక్కడ వియత్నాం ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఐ స్టాండ్స్ ఫర్ వియత్నాం అనుకుందాం, సరే ఐని తీసేసేయండి. ఎక్స్ అంటే వియత్నాం దగ్గర నుంచి అమెరికాకు వచ్చిన ఎక్స్పోర్ట్స్. ఎం వచ్చేసి వియత్నాం అమెరికా నుంచి తెచ్చుకున్న ఇంపోర్ట్స్. ఎప్సిలాన్ వచ్చేసి అది
ఎక్స్పోర్ట్కి సంబంధించిన సారీ ఎప్సిలాన్ వచ్చేసి ఇంపోర్ట్కి సంబంధించిన ప్రైస్ ఎలాస్టిసిటీ, అలాగే ఫీ వచ్చేసి ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రైస్ ఎలాసిటీ. వాటికి అజంప్షన్స్ పెట్టుకున్నారు. ఎప్సిలాన్ని 4 పెట్టారట, ఫీని 0.25 పెట్టారట. ఈ అంశాలని ఫార్ములాలో పెడితే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ డివైడెడ్ బై ఎప్సిలాన్ టైమ్స్ ఫీ టైమ్స్ ఇంపోర్ట్స్. అక్కడ 4 అండ్ 0.25 అంటే ఇట్స్ ఎసెన్షియలీ 1/4. అక్కడ దే క్యాన్సల్ ఈచ్ అదర్ అవుట్ 1, దాని వాల్యూ 1 అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ డివైడెడ్ బై ఇంపోర్ట్స్. ఆ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఏంటి? బేసికల్ గా ట్రేడ్ డెఫిషిట్ విత్ దట్ కంట్రీ. ఇక్కడ వియత్నాం ఎగ్జాంపుల్నే మనకు చూపెడితే ఆ ఫార్ములాని వియత్నాంకి అప్లై చేస్తే వియత్నాం నుంచి అమెరికాకి వచ్చే గూడ్స్ వాల్యూ ఎక్కువగా క్లోత్స్ వస్తాయి, నైకీ షూస్ వస్తాయి, $136.6 బిలియన్. అదే వియత్నాం అమెరికా నుంచి తెచ్చుకునే వస్తువుల ధరల 13.1 బిలియన్. అంటే ట్రేడ్ డెఫిసిట్ వచ్చి 123 డివైడెడ్ బై 136, 90% వచ్చింది. ఆ 90%ని సగం చేశాడు. ఇది యాక్చువల్గా 91% వచ్చింది ఎగ్జాక్ట్గా చేస్తే. దాన్ని సగం చేస్తే 46%. ఇది వీడి ఫార్ములా. ఇందాక చూపించాను ఒక చార్ట్లో చూసారా, వియత్నాం అమెరికా నుంచి వచ్చే గూడ్స్కి కేవలం 9.5% ఛార్జ్ చేస్తుంది. లెటస్ సే అమెరికాకి భయపడిపోయి వియత్నాం వాళ్ళ టారిఫ్స్ 9.5 నుంచి 0 చేసేసారు అనుకున్నాం. అంటే ఈ $13 బిలియన్ వాళ్ళు అమెరికా నుంచి తెచ్చుకునే ఇన్పుట్లో అబౌట్ $1 బిలియన్ అమెరికాకి సేవ్ అవుతాయి, అమెరికన్ కంపెనీస్కి సేవ్ అవుతాయి. కానీ $136.6 బిలియన్ గూడ్స్ వియత్నాం నుంచి అమెరికాకి వస్తాయి. దాని మీద 46% సుంకాలు వేస్తున్నాడు. అది పే చేసేది అమెరికన్ కన్స్యూమర్సే. దాని విలువ $63 బిలియన్. వియత్నాం నుంచి క్లోత్స్ షూస్ విపరీతంగా వస్తాయి. నైకీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. చైనాలో గొడవ పడలేక వియత్నాం పోయి అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు, అక్కడ వేసాడు వాళ్ళకి తడి. సో నైకీ స్టాక్ విపరీతంగా పడుతుంది వాళ్ళు. ఇది అబ్సర్డిటీ. ఇదండి అబ్సర్డిటీ. This is our president. This kind of market downdraft so far this year is not concerning you? Well, look, in my old business, I was very concerned about market movements, and I'm trying to be Secretary of Treasury, not a market commentator. What I would point out is that especially the NASDAQ peaked on DeepSeek Day. So that's a Mag 7 problem, not a MAGA problem. Okay. So what he's saying, Treasury Secretary, ఈక్వలెంట్ ఇండియాలో ఫైనాన్స్ మినిస్టర్, డీప్ సీక్ అని ఒక ఏఐ టూల్ విడుదల చేసింది కదా. ఒక చైనీస్ కంపెనీ వాళ్ళు ఏఐ టెక్నాలజీ చూపెట్టారు ప్రజలకు. ఆ రోజు విపరీతంగా పడింది మార్కెట్ అమెరికాలో. మ్యాగ్నిఫిషెంట్ 7 అంటే మ్యాక్స్ 7 కంపెనీస్ విపరీతంగా పడ్డాయి ఆ రోజు పడింది. ఇది అలాంటిది అవుతుంది, ఇది మ్యాక్స్ 7 ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదంటాడు. హీ జస్ట్ బేసికలీ essentially saying అదే తిరిగి వస్తుంది, మేము వరీ కాదు, అయినా డే టు డే ఫ్లక్చుయేషన్స్ మార్కెట్స్ గురించి మేము పట్టించుకోము అంటున్నాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాస్ సేయింగ్. చాలా షార్ట్ గా చెప్పాడు, కానీ దాని అతని భావం అది. You're going to have more money in your pocket, and that's of course going to help you deal with the cost of inflation. He's essentially saying here, Vice President is saying, inflation is here to stay. Inflation is here to stay. And the great thinker and wonderful man whose mind, I don't know if he has one, but if he has one, it doesn't work. He said something about the inflation and groceries like this. But likewise, an old-fashioned term that we use, groceries. I used it in the campaign. It's such an old-fashioned term, but a beautiful term, groceries. It sort of says a bag with different things in it. Groceries went through the roof, and I campaigned on that. I talked about the word groceries for a lot. Ladies and gentlemen, half the voters in this country thought that Mush Brain is a business genius. Oh my God. టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత సాయంత్రం 8 గంటలకు అట్లా ఇది ట్వీట్ చేశాడు. The operation is over, the patient lived and he's healing, and the prognosis is that patient will be far stronger, bigger, better and more resilient than ever. You, first of all, you're not a surgeon. People have poked so many holes in your entire argument, beginning with tariffs are tax on your people, the American people, not on the foreign companies, and just preposterous. And then
you have bogus percentages other countries charge, which are not true. Not to mention, ఎంత అబ్సర్డ్ అంటే అక్కడ ప్రజానీకాలు లేని ఐలాండ్స్ మీద నువ్వు టారిఫ్లు వేసావు చూసావా? స్ట్రోక్ ఆఫ్ జీనియస్. హైడింగ్ utter stupidity, incompetence behind a formula. It is so simple to decipher. The Economist magazine, the envy of the world, American economy అన్నాడు. అతి కొద్ది నెలల తర్వాత ఎకానమిస్ట్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఇది. Ruination Day. Remember what I said yesterday? Trump Dina. Pretty much the same thing. Final Gandhi, I don't know how this is going to end. But if history is any guide, 1930s లో tariffs increase చేసినప్పుడు it caused a depression. And I hope it is not going to be that bad. But you never know. ఇంకొకటి, ఈ utter stupidity ఏదైతే ఉందో, that drove coalitions abroad that are unheard of before. South Korea, China, Japan, they formed a coalition. That is a bigger trading bloc than United States. I mean, I used to think America will survive his second presidency. It will be hard, but it will survive. But it's like I'm having my doubts now. ఇక్కడ ఒక తప్పు ఒప్పుకుంటున్నాను. జనవరి 10వ తారీఖున నేను వెంకట్రావు మూల్పూరి గారితో కలిపి చేసిన కార్యక్రమంలో అమెరికాలో మార్కెట్స్ పడిపోతాయి అనుకుంటే పిచ్చి పనులు ఏమి చేయడు అని చెప్పాను, ఘంటాపదంగా చెప్పాను. ఎందుకంటే దట్స్ వాట్ ఐ బిలీవ్. టారిఫ్స్ కూడా వేస్తాడేమో కానీ కొంచెం వాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఏదో కొంచెం ఏమన్నా తెలివిగా చేస్తాడు అనుకున్నాను. ఐఎమ్ రాంగ్ ఆన్ ద మార్కెట్స్ ఇష్యూ, ఐఎమ్ రాంగ్ ఆన్ ద టారిఫ్స్ ఇష్యూ. టోటల్ లూనసీ, అంటే పిచ్చి అంటే పిచ్చి, అసలు యూ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇట్. I thought it's going to be bad, very bad 4 years. America రూపురేఖలు మార్చేస్తాడని. I thought he will do it in 4 years. But he did it in less than 10 weeks. God help the United States. God help the world.